ఆమె మరి దేవాది దేవుని మహాకృపను బట్టి మరి వర్షంలో కాడ దేవుని మనల్ని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ ఘనతను బట్టి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగా. ఆమె దేవుడు మనకి దేవుడు దయచేయను కాక. ఆమె ఆయన ఆయన మహిమతో ఆ మందిరము కట్టబడిన కాక, ఆయన సహాయంతో ఆ మందిరం కట్టబడిన కాక, ఆయన చిత్త ప్రకారం ఏ విధంగా అయితే ఆయన సిద్ధపరిచి ఉంచాడో ఆ విధంగా మందిరం కట్టబడిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. స్థలమిచ్చిన దేవుడు, మంచి తోలించిన దేవుడు, 4 రోజుల తర్వాత ఆ మందిరాన్ని కూడా దేవుడే కట్టించిన కాక. ఆమె దేవుని చిత్తము దగ్గర కూడా ఒక మందిరాన్ని దేవుడు దయచేయను కాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన దేవుడు మహాకృపను బట్టి మరి నేను గడిచిన వారంలో కృతజ్ఞత సండే, కృతజ్ఞత సండేకి మనమందరం కూడా 3 వారాలు దేవుడు కాచి కాపాడి 4వ వారంలో దేవుడు మనం అడిగి పెట్టారంటే మనం దేవునికి అన్ని విషయాల కృతజ్ఞతలు చెల్లించాలని మరి గడిచిన వారంలో చెప్పించాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ వారం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ ఆలయము ఎలా ఉంది? మన దేవుడు ఉన్న దినాన్ని వేరు ఏంటంటే అయినను నువ్వు యెహోవా కొరకు ఏదో చేసేదను అని మాట వచ్చాడు. కానీ ఆ మాట మరి ఎందుకు దేవుడు నేను ఇచ్చినప్పుడు అధికారులు రోజు చెప్పవచ్చు. ఎందుకంటే అయినను యెహోవా కొరకు ఎదురు చూచెదను అనే మాట మీకా 7వ అధ్యాయంలో 7వ వచనం ఉంటుంది. దాని ముందు ఏముంటుందంటే ఈ స్నేహితులను నమ్మొద్దు, ఈ స్నేహితుల్ని నమ్మొద్దు, ఈ బంధువులను నువ్వు నమ్మొద్దు, తర్వాత ఈ కౌగిలి బారిన కడ దగ్గర కడ ఈ నోరుని కాచుకోనుంచు అని కొన్ని విషయాలు దేవుడు మాట్లాడాడు ఎందుకు మొదటి దినాన్న. కానీ ఆ వాక్యం ఈ రోజు నువ్వు చెప్పవద్దు. ఈ రోజు నువ్వు చెప్పవలసిన వాక్యం ఏంటంటే నీ ఆలయం ఎలా ఉన్నది? ఆమె ఆలయం ఎలా ఉంది? ఆయన ఆలయం ఎవరు అసలు? ఆమె అసలు ఆయన ఆలయము ఆయన ఎవరు ఏమనుకుంటున్నాం అని అంటే ఆయన ఆలయం అంటే 4 గోడలు కట్టినది ఆయన ఆలయం కాదు. 4 గోడలు కట్టింది ఆయన ఆలయం కాదు. ఆయన ఆలయము ఎవరై ఉన్నామంటే నీవు నేనే ఆయన ఆలయమై ఉన్నాం. ఆ ఆలయము ఎలా ఉండాలా? ఆ ఆలయం ఏ విధంగా ఉండాలా అనేది మరి దేవుడు వచ్చిన తర్వాత మళ్ళా వాక్యాన్ని బైబిల్ అందుకే ఎడ్డింగ్ కార్డు తీసేసి మళ్ళా ఓన్లీ సండే లైవ్ సర్వీస్ అంటే ఆ ఎడ్డింగ్. ఎందుకంటే మన శత్రువులు ఎక్కడి నుంచో మనకి రాదు, ఎక్కడి నుంచో మనకి రాదు. తగిన చదివింది కాదు అదే ఎక్కడుంటో చెప్పండి. మన శత్రువులు ఇక్కడే ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెరికాడు, నా పరిచయుడు. మనతో ఉన్న వాళ్ళని మనం ఏం చేస్తారంటే మోసం చేస్తారని దేవుడు ఈ మాట చెప్పి మీకా 7వ అధ్యాయంలో తీసుకెళ్ళాడు. కానీ ఈ రోజు దేవుడు మరి ఇక్కడ పరిస్థితిని బట్టి దేవుడు మార్చేసిన వాక్యం ఏంటంటే మన ఆలయం ఎలా ఉన్నది? ఆయన ఏ ఆలయాన్ని కోరుకుంటాడు? ఏసీ ఉన్న ఆలయాన్నా, లేకపోతే ఫ్యాన్ ఉన్న ఆలయాన్నా, లేకపోతే రంగులు పెట్టి డిస్కో లైట్లు పెట్టి ఏదో మనుషులు ఆకర్షితం చేసే ఆలయాన్ని కోరుకుంటున్నాడా? అసలు ఆయన ఏ ఆలయాన్ని కోరుకుంటున్నాడు? ఆయన ఏ ఆలయాన్ని కోరుకుంటున్నాడు? ఆ ఆలయం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అని ఈ రోజు దేవుడితో మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆలోచన పెడతారు. చూడండి, చాలా మంది ఆలయాలు అంటే ఈ ఏదో 4 గోడలు పెట్టి దాంట్లో ఏసీ పెట్టి మంచి సౌండ్ సిస్టమ్ పెట్టి రంగురంగుల డిజైన్ లైట్లు పెట్టి అది కాదు దేవుని కోరికల ఆలయం. ఎందుకంటే ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన పాదం అంటే భూమి అంత ఉందంట. ఆయన పాదపీఠం ఆకాశము. చెప్పండి, ఆయన సింహాసనం ఏంటి? ఆకాశము. ఆయన భూమి పాదపీఠము. ఆయనకి మనం కట్టే ఆలయాలు ఆయనకి సరిపోవు. హల్లెలూయా. మనం వేసే కుర్చీలానికి సరిపోవు. ఆయన ఎటువంటి దేవుడు అంటే సర్వశక్తిమంతుడు దేవుడు. ఆ సర్వశక్తిమంతుడు దేవుడు ఏమనుకుంటున్నంటే నాకు ఆలయాలకు అవసరం లేదు. నాకు ఆలయాలు ఏమైపోతాయి తెలుసా? ఈ రోజు మంచి గాలి తుఫాను వచ్చిందంటే అది ఏమైపోతుంది? కూలిపోతుంది. భూకంపం వస్తే కూలిపోతుంది. ఎవరన్నా వచ్చి పడగొట్టి అది కూలిపోతుంది. కానీ ఆయన కోరుకున్న ఆలయం ఎవరంటే నీవు నేను ఆలయం. గాలి తుఫాను వచ్చినా కూలిపోం. ఎవరు వచ్చి ఏం చేసినా మనకి ఏమీ కానే కాదు. అని మన ఆలయాన్ని ఏమనుకుంటున్నాడంటే ఇదిగో ఈ ఆలయం నాకు కావాలి అని ఆయన అనుకున్నాడు. కాబట్టి సంఘంలో కొంతమంది ఏం చేస్తారు? రక్షణ
కొంతమంది ఏం చేస్తారు, రక్షణ తీసుకోకుండా ఆ ఆలయాన్ని ఏం చేస్తున్నారంటే పాపం అనే కార్యాలతో నింపబడిపోయి ఉంటాయి. ఆమె హల్లెలూయా. అందుకే మరి గడిచిన కొన్ని దినాల నుంచి చెప్పా, నీ హృదయాన్ని చింపుకోమన్నాడు. హల్లెలూయా. ఎందుకు హృదయాన్ని చింపుకోవాలంటే ఆ హృదయం అంతా ఏటులతో బంధించబడిందో ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. చూడండి, అందుకే యిర్మీయా భక్తుడు రాసిన గ్రంథము చూడండి, యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయం ఒకసారి చూడండి. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము గ్రంథం 7వ అధ్యాయము 30 వచ్చిన ఒకసారి చదువుతాను చూడండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఏదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు, నా నామమును పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయమైన వస్తువులు ఉంచుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మన దేవుడు మాట్లాడుతున్న 3 మాటలు ఏంటంటే, నా నామం పెట్టబడిన మందిరం. ఆమె నా నామం పెట్టబడిన మందిరం అంటే ఎవరు? నీవు నేను. ఆమె ఒకప్పుడు మహంకారి కూడా నన్ను దేవుడు ఏం చేశాడు, శాంసన్ జోషువా దేవుడు ఆయన బాప్తిస్మం మార్చాడు. ఆమె ఈ ఆలయానికి ఏం పేరు పెట్టాడంటే శాంసన్ జోషువా అనే పేరు పెట్టాడు. ఆమె ఈ రోజున మరి దిప్పం కూడా ఆమెని ఏం పెట్టాడు, రాయలమ్మగా పెట్టాడు. అనేక మంది మన సంఘంలో వచ్చిన ప్రతి బిడ్డ కాడ దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు పెద్దరాజుని కాస్త ఏం చేశాడు, షాలేం రాజు గాను, గొల్లమ్మను కాస్త అన్న గాను, తర్వాత వెంకటేశ్వరుని కాస్త ఎలిషా గాను, కుమారుని కాస్త అదస్త గాను, తర్వాత మీరాని యిర్మీ గాను, విజయని జోసఫ్ గాను, అలాగే దేవుడు కొంతమందికి 30 మంది దగ్గరగా దేవుడు ఏం చేశాడంటే ఆయన ఆలయాలుగా ఆయన పేరు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఆలయం ఎవరంటే ఎవరైతే రక్షణ పొందారో, ఆమె ఎవరైతే ఆయన పాపములు రక్తం ద్వారా కరగబడ్డారో వాళ్ళందరూ కూడా దేవునికి ఎవరు? ఆలయాలు. ఆ ఆలయాలని ఇక్కడ ఏమంటాడంటే దేవుడు, నా నామం పెట్టబడిన మందిరము అపవిత్ర పడినట్లు వారు దానిలో ఏమైనా వస్తువులు ఉంచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆ ఆలయాన్ని దేవుడు ఏమన్నాడు చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రికలో మాట్లాడినాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసించుతున్నారని మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయం పాడు చేసిన దేవుని వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. మనం అందరూ ఎవరు చెప్పండి, అనండి. నేను ఆయన ఆలయం అనండి. చెప్పండి, నేను ఆయన ఆలయము, నేను ఆయన రక్తం చేత కడగబడిన ఆలయము. ఆయన నా ఆలయానికి పేరు పెట్టాడు. ఈ ఆలయాన్ని నేను పాడు చేసుకోకూడదు. ఈ ఆలయంలో అపవిత్రమైన ఏది ఉండకూడదు. ఈ ఆలయంలో దేవునికి ఇష్టమైన మాత్రమే ఉండాలా. ఆమె ఇక్కడ ఏమన్నాడంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఆలయంలో ఏముండాలంటే ఈ లోకమైన కార్యాలు ఉండకూడదు. హల్లెలూయా. ఈ లోకమైన ఆలోచన ఉండకూడదు. ఈ లోకమైన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. చూడండి, అందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే ఈ ఆలయంలో ఏమని అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి మనం చదువుతాం చూడండి. మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు, శరీర కార్యములు స్పష్టమైనవి. ఆమె ఎవరో చెప్పండి, శరీరంగా పిలవబడుతున్న ఆలయం. ఆమె అవునా? మనం చెప్పండి, శరీరముగా పిలవబడుతున్న దేవుని ఆలయం. మన శరీరంగా ఉన్నాం కాబట్టి ఈ శరీర కార్యాలు మనలో ఏమేమి ఉన్నాయంటే జారత్వము. ఏముంది? జారత్వము అనగా ఒక వివాహం కానువులు చేసుకునే దాన్ని ఏమంటారంటే జారత్వం.
లవ్ చేసుకున్న వాళ్ళు చేసేది అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయంటే పాపమని ముసుగులో అందుకు వాళ్ళు లవ్ చేస్తున్నాం మనం ఏమనంటే మా కళతో మీరు చూడండి అంటారు. ఎందుకు ఆ మైకంలో వాళ్ళు ఏమైపోతున్నారు? మన శరీరములో దేవుడి చేత కడగబడిన ఆలయంలో ఏమేమి ఉండకూడదో దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఆమె ఏమేమి ఉండాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలి అసలు? ఆమె ఎందుకో తెలుసా? 8 గ్రంథంలో అన్నాడు అక్కడ కాలము సమీపించి ఉన్నది. ఆమె ఏమైంది? కాలము సమీపించి ఉన్నది. పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాం. నేను అంటాను, పొద్దున లేచిన కాడి నుంచి ఇప్పటి వరకు జరిగింటాయని మరలా నువ్వు తీర్చి తెచ్చుకోలేవు. ఈ ఆయుష్ మన దైవంగా ఉంటుంది. ఒక రోజు గడిచిపోయిందంటే నీ ఆయుష్ ఒక రోజు తగ్గిపోయినట్టే. హల్లెలూయా. ఒక ఆయుష్ రోజుకు తగ్గిపోతున్న ఆయుష్ తగ్గిపోతుంటే మరి నీవు నీ శరీరం ఉన్న ఆలయాన్ని మరి ఇటువంటి కార్యాలతో ఉండకూడదని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆమె అందుకే నా మెసేజ్ మార్చేశాడు ఈ రోజు. ఎందుకంటే లైవ్ లో చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ కానీ ఒకవేళ ఇటువంటి కార్యాలు మనలో ఉంటే అట్లా ఏం చేసుకోవాలంటే మనలో నుంచి బయటికి తీసేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు? కాలము సమీపించున్నది. ఆయన రాజ్యము ఆల్రెడీ వచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందా అని తెలీదు. ఎందుకు ఆగుతున్నట్టు ఒకటే కారణం ఏంటంటే ఆయన అందరి కాడ ఆయనకు ముందు కాదు, ఆయన ముందు ఏం చేయాలా? మోకాళ్ళు పిలిపినాడు కదా. ప్రతి ఒక్క మోకాళ్ళ ఎదుట వంగాలని గురించే రాకడ ఆలస్యం అవుతుంది. ఆమె లేకపోతే రాకడ రావడానికి ఆయన పెద్ద గొప్ప ఏమి కానే. ప్రతి ఒక్కరికి ఆయన చిత్తం ఏంటంటే మారు మనసు పొందాలని. ఆమె కానీ మారు మనసు పొందిన సంగతి మనం ఒక పక్క పెడితే, మారు మనసు పొందిన నీవు, రక్షించబడి నీవు నేను ఆయన ఆలయాన్ని మనం ఎలా ఉంచుకున్నాం? రక్షించబడి ఒకవేళ 20 సంవత్సరాలు అయిపోయిందేమో, రక్షించబడి ఒకవేళ 10 సంవత్సరాలు అయిందేమో, రక్షించబడి 3 సంవత్సరాలు అయిందేమో, ఒకవేళ కొత్తగా రక్షించబడి నీవు ఒకవేళ ఈ వాక్యాన్ని కనుక ఏంటంటే నీ ఆలయాన్ని నువ్వు ఎలా ఉంచుకోవాలంటే ఈ కార్యాలన్నీ నీలో ఏది కాడా? ఏంటి కార్యాలంటే జారత్వం నీలో ఉండకూడదు. 2 అపవిత్రత నీలో ఉండకూడదు. 3 కామకత్వం నీలో ఉండకూడదు. విగ్రహారాధన అంటే దేవునికైనా ఇష్టమైనది నీలో ఏది కాడా? చూడండి, మనం ఎంత డబ్బుని ఇష్టపడతామో అంత దూరం అయిపోతుంది డబ్బు. దేవుని కన్నా నువ్వు ఒకరిని బిడ్డలు ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ బిడ్డల కన్నా నీకు దూరం అయిపోతావు. దేవుడి కన్నా నువ్వు ఒకవేళ దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో చూడండి, ఖచ్చితంగా అది నీకు ఏదో ఒక రోజు నీ శాశ్వతంగా నీ దగ్గర ఉండనే. బిడ్డలారా, మన దేవుడి కన్నా ఎక్కువ విగ్రహారాధన దేని మీద మనం పెట్టుకోనకూడదు. ఎక్కువగా మన హృదయం అంతా దేవుని వైపు ముగ్గేటట్టు మనం ఇక్కడ చూడండి. ఇంకేమన్నాడు? వ్యభిచారము వ్యభిచారము 20 వచ్చినప్పటికీ ఇప్పుడు జరుగుతున్నాయి అన్ని అయ్యా. చూడండి, ద్వేషములు ఏమన్నాయి? రక్షించబడి నీవు నీ ఎదుటి వాళ్ళు కొంచెం బాగుంటే వాచుకోలేము. రక్షించబడి నీవు ఒక వ్యక్తి అట్టడి స్థితిలో నుంచి ఏదైనా మంచి వస్తువు ఏదైనా కొనుక్కుంటే వారవలేని స్థితి, ద్వేషం పెట్టేసుకుంటాం. ఏం పెట్టుకున్నాం ఆలయాల్లో? ద్వేషం పెట్టేసుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే 2 కొరింథీయులు 5:10 కాగా నీవు నూతన సృష్టి అంటాడు. నీవు నేను రక్షించబడిన తర్వాత, ఆయన ఆలయముగా మారిన తర్వాత నీవు నేను ఎలాంటివంటే ఆయన కాగా ఆయన ఎందుకు మనం ఎలా ఉండాలని నూతన సృష్టిగా మనం ఆయన సృష్టించబడిన వ్యక్తులు మనం. మన పాత మహంకాళి కాదు, పాత దిర్బమ్మ కాదు. మన మారిన పేర్లు ఏదైతే ఆ విధంగా ఉండడానికి లేదు. అందుకే చూడండి, ఆ మాటగా చూపించిన 2 కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వారి నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎవరుండాలా? కొత్తవి ఉండాలి తప్ప పాత బుద్ధులు ఉండకూడదు. నువ్వు రక్షించబడినప్పుడు నిజంగా ఎవరు నన్ను చూస్తే నీకు ద్వేషం ఉందేమో, ఎవరైనా వాళ్ళ మీద నీకు ద్వేషం ఉన్నదేమో. నీవు ఆయన ఆలయంగా మారిన తర్వాత నీ శత్రువుల కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన. అలా చేయగలరు.
అవుతున్నామా? వాడి మీద ఏం చేస్తున్నాం? రోజు రోజు కోపము చెప్పనా? ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరైతే మమ్మల్ని ప్రార్థన పెట్టొద్దన్నారో, ఎవరైతే మమ్మల్ని హేళన చేశారో వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా. ఆమె వాళ్ళని దీవిస్తాను, వాళ్ళు ఇప్పుడు మేము ఆశీర్వదిస్తూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఒకప్పుడున్న మహంకాళి కాదు. హల్లెలూయా. ఒకప్పుడుగా ఉన్న ఆ విధంగా ఉంటే మేము కూడా అదే విధంగా కోపం పెట్టుకునేమో. కానీ నేను ఆయన యందు ఉన్నాను కాబట్టి, ఆయన నూతన సృష్టిగా మారాను కాబట్టి ద్వేషము నాలో పని చేయకూడదు. హల్లెలూయా. మనలో ఏం పని చేయాలంటే ఆయన ప్రేమ పని చేయాలి. ఆమె దాని కింద ఏముంటుంది? ద్వేషానికి బదులుగా నీలో ఏం రావాలి చెప్పండి? ప్రేమ. ఏం రావాలా? ద్వేషానికి బదులు నీలో ఏముంటారా? ఆయన ఆలయంగా మారి నీవు నీ స్థితిని కూడా ప్రేమించే మనసునికి రావాలా? హల్లెలూయా. మరి అటువంటి ఆలయంగా మనం ఉన్నామా? ఆ స్థితిలో మనం ఉన్నామంటే ఈ రోజున లేవు. ఆఫీసులో వెళితే నేను ఎవరైనా అన్నారంటే వాళ్ళ మీద ఒక పగ పెట్టేసుకుంటాం. నీ ఇంటి వాళ్ళు నేను ఎవరైనా అన్నారంటే, నీ ఇంటి పక్కన ఎవరైనా అన్నారంటే వాళ్ళ మీద నువ్వు ద్వేషం పెట్టేసుకుంటావు. అంటా చెప్పా, ఎందుకు షుగర్ బీపీలు వస్తున్నాయి తెలుసా? నీ ఎవరి మీద అయితే ద్వేషం పెట్టుకుంటావో ఆడ ఆశీర్దించబడుతున్నాడు, నీకు రాని కొన్ని జబ్బులు నీకు వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు కోపం వచ్చేస్తుంది అనుకో బాగా, ఆ కోపం వేరే ఒప్పుకున్నాను అనుకో, నాకేమొస్తుంది? ఐబీపీ వచ్చేస్తుంది. ఐబీపీ రావడం వల్ల నీ నరాలు ఏమైపోతాయి? తెగిపోతాయి. హార్ట్ స్ట్రోక్ చేంజ్ చేస్తా. దేని వల్ల వచ్చింది? నీవు ఎవరి మీద కోపం పెట్టుకోవడం వల్ల. ఆమె ఎవరి మీద నువ్వు ద్వేషం పెట్టుకోవడం వల్ల నువ్వు ఏం తెచ్చుకున్నా చెప్పాలా? జబ్బులు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు మనం అలా ఉండే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఆమె మన ఆలయం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన ఆలయంగా మనం ఉండాలి. ఆమె మనలో ఏమేమి ఉండకూడదండి. నిజంగా ఒకవేళ నీ కోడలు నిన్ను సరిగ్గా చూడట్లేదు, నీ బిడ్డలు నిన్ను సరిగ్గా చూడట్లేదు, నీ వాళ్ళు ఎవరికైనా నిన్ను ప్రేమించట్లేదు, నన్ను ప్రేమించేది ఎవరంటే నీవు నేను నమ్ముకున్న దేవుడే ప్రేమిస్తాడు తప్ప ఎవరికాడా శాస్త్రంగా మనతో ఉండరు. ఆమె హల్లెలూయా. ఎవరైనా చూడండి కొంతకాలమే నీతో ఉంటారు, యూజ్ అండ్ త్రో చేసుకున్న వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు ఎవరికాడా నిన్ను వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? శాస్త్ర వరకు ప్రేమించే వ్యక్తులుగా ఉండనే ఉండరు. హల్లెలూయా. హల్లెలూయా. శిశురాలకు అవసరంగా ఉన్నాం అనుకో, ఆ శిశురాన్ని ఏం చేస్తారు? వాడుకుంటారు అంతే. ఏం చేస్తారు? ఆ శిశుని ఏం చేస్తారు? వాడుకుంటారు అంతే. అప్పుడు ఒకవేళ ఆ శిశుని వాడుకుంటారు, వాళ్ళు తర్వాత అలాని వాడుకున్నారు, నన్ను ఎలా చేశారనే మాట నీ నోటాగా నా నోటాను రాకుండా ఉండునే గాక. మనం ఏమని చెప్పాలి? మనం ఏమని చెప్పాలో తెలుసా? మనం ఏం చెప్పాలో తెలుసా? దేవా, నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు అని చెప్పి వాళ్ళు క్షమించే మనకు దేవుడు మనకి ఇచ్చుడు గాక. చూడండి, మేము ఎంతమంది వచ్చినా ఎంతమంది రాకపోయినా ఎందుకు వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడదలుచుకోలేదు తెలుసా? మేము ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నామంటే క్షమిస్తానే మేము వెళ్ళిపోతున్నాం. ఆమె కారణం ఏంటి? దేవుడే ఏదైనా చేయగల దేవుడు. ఆమె దేవుడే ఏదైనా చేయగలడు. దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కదా లేదు. నిన్నటి దినాన్ని నేను నా జీవితంలో ఏదైతే జరిగితే కూర్చొని అన్ని చూస్తుంటే ఇక్కడికి ప్రాంతానికి ఇస్తానపేట నుంచి కార్లు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, తాడేపల్లి గురించి కార్లు వేసుకొని వచ్చిన ఉన్నారు, విజయవాడ నుంచి కార్లు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. హల్లెలూయా. అంటే చూడు, దేవుడు ఏదైనా చేయగల దేవుడు ఆయన. అందుకని అన్న ఆయనకి 4 గోడలు కట్టిన మందిరము ఆయనకు అవసరం లేదు. ఆమె 4 గోడలు కట్టిన మందిరం ఎందుకు కావాలంటే ఎటువంటి ఒకవేళ అందరం ఏకంగా కూడుకోవడానికి మాత్రమే తప్ప ఆ గోడల్లో ఆటల్లో ఆయన ఉండనే. ఆయన ఎటువంటి దేవుడు? సర్వాంతరామి. ఆయన నువ్వు ఎక్కడ చేస్తున్న ప్రార్థన ఇదే దేవుడు. హల్లెలూయా. కానీ అపోస్తులుడు పౌలు అన్నట్టు మనమందరము ఒక అపోస్తలుల 2:4 అంటాడు, ఒక సమూహంగా మనం కూడుకోవాలి. ఆమె సమూహంగా కూడితే మనం ఏం చేయాలా? ఆరాధించాలి. దాని కొరకే మందిరం తప్ప నువ్వు ఎంత ఏసీని పెట్టినా, అటు డిస్కో లైట్లు పెట్టినా, వెనకాల మంచి వాగ్దానాలు పెట్టి నువ్వు పెట్టినా దేవుడు దానిని కోరుకోవట్లా. ఈ రోజు నిన్ను కోరుకుంటున్నాడు. ఆమె నీ ఆలయం ఎలాగుంది? చాలా మంది ఆలయాలు చక్క అందంగా ఉంటాయి, ప్రతిరోజు క్లీనింగ్ ఉంటుంది, ప్రతిరోజు క్లీనింగ్ ఉంటుంది, మంచి డిజైన్ ప్రతి వారం మార్చేస్తారు. కానీ సంఘంలోకి వచ్చిన హృదయాలు మాత్రం మారవు. సంఘంలోకి వచ్చిన హృదయాలు మాత్రం మారవు. కొంతమంది దైవజనులు అయితే వాళ్ళ హృదయాలు కూడా మారు, ఆ హృదయాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఆ మందిరాన్ని దేవుడు ఇష్టపడనే అంటాను. నీవు పూరి గుడిసెలో చేసిన, చెట్టు కింద సేవ చేసిన ఈ హృదయం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఆమె పరిశుద్ధంగా ఉండి కనుక
దేవుని ఆరాధిస్తే గనక, నీవు చెట్టు కింద చేసినా గాని, నీవు ఒకవేళ మున్సిపాలిటీ ఈదులో చేసినా గాని, ఒక పూలు గుడిలో చేసినా గాని, పరిశుద్ధాత్మ దేవుడు అలా దిగి వస్తాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు వచ్చిన బిడ్డలందరికీ నెమ్మదిని దయచేస్తాడు, వాళ్ళకి ఆనందాన్ని దయచేస్తాడు. వాళ్ళు కూడా శ్రమ నుంచి దేవుడు ఏం చేస్తాడంటే విడుదల చేస్తాడు. అంతేగాని నువ్వు పరిశుద్ధంగా లేకుండా నీవు ఎన్ని నువ్వు చెప్తున్నాయి కదా, నీవు ఒకవేళ ద్వేషము, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దేశము, కలహము, వస్త్రములు, క్రోధములు, కక్షలు, భేదములు, హిమతములు, అసూయలు, పద్ధతులు, అల్లలతో కూడిన ఆట పాటలు మొదలైనవి, ఆమె ఇవన్నీ ఉంచుకుంటే దేవుడు అక్కడ పని చేయలే. చాలా మంది మన జీవితాల్లో దేవుడు అయ్యా, చాలా మంది వచ్చి అడుగుతారు, చేయగలరు ఆ ప్రాంత దేవుడు ఎందుకంటే ఆలోచించలేదు. మరి నేను కొన్ని సంవత్సరాలు చెప్పాను, ఎదుగుతున్నాను కదా, నాకు ఇలా పరిస్థితి నాది ఎలా ఉన్నది కదా, నాకు ఎందుకు కార్యం జరగట్లేదు అంటే, నీలో ఇప్పుడు చెప్పిన 19-20 వచనాల్లో నీలో ఏదో ఒకటి ఉంది. ఆమె ఈ వాక్యం ఏంటంటే నీవు నేను దీనిని బయటికి తీసేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీటి నుంచి మనం తీసుకోగలిగితేనే దేవుడు మన జీవితంలో అద్భుతము, మన జీవితంలో అల్లరాట ఆటపాటలు పోవు, సినిమా సీరియల్ పోవు, సినిమాలు కరెక్ట్గా 7 గంటల వాళ్ళు చూసేస్తాం, 10 గంటల సినిమా చూసేస్తాం. నేను అంటాను ఇవన్నీ మన జీవితంలో బయటికి వెళ్ళిపోదు కాక ఆమె. నేను అంటాను మనం జయించలేము, మన మానవ శరీరం ఉన్నాం కాబట్టి ఆ శరీర కాలం మనలో జయించాలంటే ఒక్కటే కావాలి, దేవుని కృప మనకు కలిగి. అదే నువ్వు పొద్దున వాక్యం చదవలేకపోతున్నావా, ప్రార్థన చేయలేకపోతున్నావా, ఇటువంటి కార్యాలతో నువ్వు బంధించబడి ఉన్నావా, అందరూ ఆటపాటలతో కూడుతున్నావా, నీవు నేను ఎలా ఉండాలంటే వాటిని జయించే శక్తిని దేవాలని దయచేస్తాను. రాత్రి పునఃప్రార్థన అదే చేశాను. 5 సంవత్సరాల సంఘాన్ని ఎలా కట్టుకోవాలో మాకు అర్థం కాలేదేమో, ఇదిగోనైనా ఈ రోజు నుంచి అయినా సరే మేము సంఘం కట్టుకుని ఆ మహిమను మాకు దయచేయి, ఆ జ్ఞానం మాకు దయచేయి. వచ్చిన ఆత్మలు ప్రభు, ఇదిగో ఎవరైనా ఆత్మలు వెళ్ళిపోయారో వాళ్ళు ఆవిడ మీద పనిచేస్తున్న ఆత్మల్ని కనుక అయ్యా ఇదిగో మా వాళ్ళ కనుక పొరపాటు మమ్మల్ని మీరు క్షమించండి. వాళ్ళ వైపు కనుక అమాలేకులు విద్యల చేతిలో ఉంటే వాళ్ళని మీరు తీసుకు హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు మీ ప్రాణం ప్రతిగా నేను ఇవో ఆత్మల్ని. అప్పుడు దేవుడు చెప్తారు ఇదిగో ఏమీ లేనప్పుడే అనేక మంది రప్పించిన దేవుడిని నేను సమస్తము. హల్లెలూయా. ఆయన అద్భుతాలు, దేవుడు ఎన్నో అద్భుతాలు మరి ఈ సంఘంలో చేశాడు. చేయని అద్భుతం అంటే ఏమి లేదు. దేవుడు ఏదైతే పరిచయం చేశాడో ప్రతి పరిచయం ఇక్కడ దేవుడు అంటే వార్తలు చేశాం, దెయ్యాలు ఎలగొట్టాం, అనాథుల పరిచయం చేశాం, తర్వాత ఆయన ఏ బాప్తిస్త కార్యక్రమం చేశాం, ఆయన ఏదైతే చేశాడో 5 పరిచయాలు ఇక్కడ దేవుడు చేయించుకుంటానే లేదు. ఆమె ఏ రోజు కానీ ఇప్పుడు తిరిగిపోయిందంటే ఏమీ లేదు. ఎందుకో తెలుసా, దేవుడు నమ్మకమైన దేవుడు. ఆమె మనందరం కూడా ఆయన చేతుల కిందకి వెళ్ళే బిడ్డలుగా మనకు ఉండాలి. హల్లెలూయా. అంటాను ఇంట్లో నీలో ఒకవేళ నామకత్వం ఏమో, దేవుని కానీ ఇష్టపడకుండా ఎక్కువగా ఒకవేళ ఈ లోకాన్ని ఇష్టపడుతున్నామేమో, వ్యభిచారంతో మునిగిపోయి ఉన్నామేమో, ఇతరుల మీద ద్వేషంతో మునిగిపోయి ఉన్నామేమో, కలహాలతో ఉన్నావేమో, గొడవలతో ఒక ఇంట్లో ఒకరు సమాధానం లేకుండా కలహంతో ఉన్నావేమో, ఇంకా వస్త్రములు, క్రోధములు, కక్షలతో, భేదములతో మనం ఉన్నామేమో. అన్నిటిగా అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే అల్లరితో కూడిన ఆటపాటలు అంటే అల్లరి అంటే ఇప్పుడు ఇది అల్లరి చేస్తాం మామూలుగా అన్నారు ఇచ్చిపోతుంది. మరి మనం ఎన్ని అల్లరి పనులు దేవుడి ముందు చేస్తున్నాం, ఎన్ని అల్లరి పనులు. దేవుడు 24 గంటల సమయం ఇస్తుంది. 24 గంటలు దేవుడికి ఎంతసేపు గడుపుతున్నాడు అడిగితే నీ దగ్గర సమాధానం ఈ రోజు. అది దేవుడి ముందు అల్లరి పనా కాదా? దేవుడు నీకు కావాల్సిన ప్రతి దేవుడు దయచేస్తుంది. అది నువ్వు ఎలా చేస్తున్నావంటే ఈ లోకానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అన్ని వాక్యం మరలా మనం అల్లరితో మనకు దేవుడి ముందు మనం నిలబడకూడదు. దేవుడి ముందు నీవు నిలబడాలి తెలుసా, ప్రభా ఈ రోజు 24 గంటలు నీవు ఇచ్చాయి కాబట్టి నాకు అవకాశం తొలగింది కలది, ఇదిగో నేను స్థుతిస్తున్నాను అని ధైర్యంగా నిలబడే విధంగా ఉండాలి. హల్లెలూయా.
అంతే తప్ప అవకాశం ఉన్నదని చెప్పేసి ఈ లోకమైన ఇదిగో ఆటలతో ఉండిపోకూడదు, ఈ లోకమైన అలలతో ఉండకూడదు. అందుకే బిడ్డల కన్నా మా బిడ్డల కన్నా అదే చెప్తాను, అవకాశం ఉందని చెప్పేసి నువ్వు ఇదిగో ఆటలాడుకోవటానికి క్రికెట్ ఆడుకోవడం కాదు, కొద్ది నిమిషాలు దేవుడికి సమయాన్ని కేటాయించాలా, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోవాలా, దేవుడికి ఇచ్చిన ఆ వాయిద్యాన్ని నువ్వు వాయించుకోవాలా, చదివించాడు చదువుని ఆమె. అంతే తప్ప నువ్వు దొరికిన సమయం అంతా కనుక అల్లరి ఆటలతో కూడి ఉంటే కనుక లాస్ట్కి దేవుడు వస్తే కనుక ఆ సమయంలో దేవుడు నిర్దోషిగా నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. ఆమె చూడండి మరి మన ఆలయం ఎలా ఉంది? ఒకవేళ వీటితోనే ముసుగులతో మనం ఉన్నామా? ఈ రోజు ద్వేషం ఉందా? ఏసునామములో ఈ రోజు తొలగిపోతుందా? దేవుని మీద నీకు కోపం ఉందా? ఆ కోపము తొలగిపోతుందా? దేవునికి తెలియకుండా బిడ్డలు ఎవరైనా ఎవరైనా జాగ్రత్తలో ఉన్నారా? ఆ జాగ్రత్త నుంచి దేవుడు తొలగించిన కాక. నీకు మంచి భర్తనప్పుడు కూడా వ్యభిచారమైన బంధకులు మునిగిపోయి ఉన్నావా? ఏసునామములో దేవుడు దాన్ని విడిపించిన కాక. మనం ఎందుకంటే నీవు నేను ఆయన ఆలయమై, ఆయన ఆలయం అంట ఆడి చేస్తే దేవుడు ఊరుకోవడానికి. రక్షించబడిన నీవు, బాప్తిసం పొందిన నీవు, ప్రభు వల్ల పాల్గొంటున్న నీవు ఆయన ఆలయం కనుక పాడైపోతే దేవుడు అంటున్నమాట, నేను వాళ్ళని పాడు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం పాడు చేసుకునే ఆలయంగా మనం ఉండకూడదు. ఆమె ఎలా ఉండాలి తెలుసా? యేసేపు లాగా యథార్థవంతుడు. ఆమె యేసేపు చూడండి ఎంతో ఆస్తి పొద్దుపడి భార్య, మంచి రాణి అంటే ఎంతో అందగత్వం ఉంటారు. ఆమెకి పొద్దుబంటి ఏమీ లేదు. ఏసేపు వెళ్తే అక్కడ ఫ్రూట్స్ దగ్గర నుంచి భోజన బల్ల నుంచి మత్తు పానీయం దగ్గర నుంచి అన్ని కాడ తను వెళ్తానంటే మొత్తం అక్కడ రెడీ చేసి పెట్టి ఒక 1000 మంది తిని టేబుల్ మీద అనుకోసం సిద్ధపరిచింది. కానీ ఏసేపు మాత్రం దేవుడి దగ్గర రక్షించబడ్డాడు కాబట్టి, దేవుడి మీద ఆనుకుంటున్నాడు కాబట్టి, దేవుడితో ఆయన పెరుగుదల ఉంది కాబట్టి, దేవుడితో సహవాసం ఉంది కాబట్టి ఆయన ఏం చేశారంటే హల్లెలూయా, హల్లెలూయా. మనము అందుకు అక్కడ ఏమైపోయాడంటే ఫలించడు కొమ్మగా. ఈరోజు నీవు నేను ఫలించకపోవడానికి కారణం, నీవు నేను ఎదగకపోవడానికి కారణం, నీవు నేను మన బెమ్మలు విస్తరించకపోవడానికి కారణం, ఎక్కడేసిన గొంగలకు అక్కడ ఉండటానికి కారణం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగి నిద్రపోతే బయటికి వెళ్ళిపోతుంది, నిద్ర వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ ఉండండి నలుగురు, మీరు నిద్రపోయారనుకో నాకు నిద్ర వస్తుంది. ఆమె హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని కాక. హల్లెలూయా. అంటే ఎలా ఉండాలా? ఫలించడు కొమ్మగా ఉండాలి. దేవుని చిత్తం ఏంటి? ఆయనలో రక్షించబడి నీవు, ఆయన నిన్ను రక్తంతో కడగబడి, ఆయన రక్తంతో కడగబడి నీవు నీరస్త స్థితిలోకి వెళ్ళిపోవడం దేవుని చిత్తము కాదు. నువ్వు కృంగిపడి స్థితిలో వెళ్ళిపోవడం చిత్తం కాదు. నీవు ఎలా ఉండాలంటే యేసేపు లాగా ఫలించేది కొమ్మగానే ఉండాలా. ఆమె ఆరుడు కన్నా ఏ విధంగా అయితే ఎండిపోయిన కన్నా సిగిరించి ఆ ఎలాగైతే అది పూలు కాసి ఫలించి కాయలు కాసిందో ఆ విధంగా ఉండాలని దేవుడు చెప్తాం. ఆమె కానీ నీవు ఎలా ఉంటావు? ఎప్పుడు చూసి ఎండిపోయిన కర్రలాగానే ఉంటున్నావు. ఎప్పుడు కాడ ఆత్మ జీవితం ఎదుగుదల లేదు. ఎక్కడ కాడ ఆశ్రమ నీలో లేదు. ఎక్కడ కాడ ఇదిగో ఒకరు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఒక 5,000 రూపాయలు అడిగితే లేవనే మనసే తప్ప, నాకే కావాలనే మనసే తప్ప ఇచ్చే మనసు దగ్గర లేనే. కారణం ఎండిపోయిన కర్రలాగా ఉన్నాం. అంటే నీలో ఈ 19 గలతీలు 19, 5 19, 20 అక్షరాలు 20 ఉన్న ఆ ప్రతి పదము ఏదో ఒకటి నీలో పని చేస్తుంది. హల్లెలూయా. అందుకు నువ్వేం చేస్తున్నావు? నీ ఆలయం ఏమని చేస్తుంది? పని చేయట్లేదు. నీ ఆలయం ఎలా అవుతుంది? ఎనిమిది అన్నట్టు అపవిత్రం అయిపోయిందంట. హల్లెలూయా. అనే మన ఆలయం ఏమైపోయింది? అపవిత్రం అయిపోయింది. ఆమె కానీ ఈ జూన్ నెల లాస్ట్ కాలంలో దేవుడు చెప్తున్నారు ఏంటంటే నీ ఆలయాన్ని కడుక్కోవడానికి మరో అవకాశాన్ని నీకు. అందుకే కీర్తనకారుడు అంటాడు 50 అయ్యా శుద్ధ హృదయాన్ని నాకు కలగజేయి. ఇదిగో నీ సన్నిధి నుంచి నన్ను త్రోసి వేయొద్దు. నా హృదయంలో ఉన్న ప్రతిదీ నాకు నువ్వు బయలుపరిచావు. నీ సన్నిధిని నేను ఒప్పుకుంటానయ్యా. పాపము చేశాను తెలుస్తూనే అని ఈ వాక్యం వింటుండగా నీ మనసులో ఆ ప్రేరేపణ కలిగితే యేసు నామములో ప్రతి ఒక్కరు ఒప్పుకునే మనసు దేవుడు మనకు దయచేయను గాక. ఆమె
అందులో ఎవరికి ఈ విన్న కొన్ని లక్షణాల్లో ఏదో ఒక లక్షణం నీలో నాలో ఉంది. ఆమె నేను అంటాను ఈ జూన్ నెలలో అది చనిపోను గాక. చూడండి, అది చనిపోకపోతే కాక మనం ఎదగం. ఎలాగో తెలుసా? యోహాను సువార్తలో గోధుమ గింజని చెప్పాడు. ఏసే డైరెక్ట్ గోధుమ గింజ చచ్చిపోతేనే అది ఫలించి చచ్చిపోయిన ఒక గింజ 100 గింజలు బయటకు వస్తాయి. హల్లెలూయా. అది చచ్చిపోకుండా అది ఫలించనే. చూడండి, అది ఒక గింజ చచ్చిపోతే 10 గింజ 100 గింజల బయటికి. నీవు ఈ అలవాట్లన్నింటిలో కనుక ఏ అలవాటు అది చనిపోతేనే నువ్వు నేను ఆశ్రయించబడతా. ఆమె రక్షించబడి నీవు నన్ను ఆయన ఏమని పిలుస్తున్నాడంటే మీరు నా ఆలయం అంటున్నాడు. ఆమె ఆయన ఏదో మేడ మధ్యలో ఉన్న ఆలయాన్ని అడగట్లేదు, ఏ శిల్తున్న చర్చను అడగట్లేదు, మంచి డిజైన్ చేసిన చర్చను అడగట్లేదు. కానీ నీవు నేను మురుకులో ఉన్న నిన్ను నన్ను ఆయన రక్షించుకున్న ఆయనే మీరు నా ఆలయం అంటాడు. హల్లెలూయా. ఏమన్నాడు 1 కొరింథీయులో? మీరు నా ఆలయమే. ఆలయం మనం ఏం చేస్తాం? సినిమాలతో పాడు చేసుకుంటున్నామా? సీరియల్తో పాడు చేసుకుంటున్నామా? బూతులతో పాడు చేసుకుంటున్నామా? లేకపోతే మనం వ్యర్థమైన చూపులతో పాడు చేసుకుంటున్నామా? మన అలవాట్లతో పాడు చేసుకుంటున్నామా? లేకపోతే ఇక్కడక్కడికి వెళ్ళి ముసలమ్మ కబుర్లు చెప్పి పనికి మన మాటలు చెప్పుకుంటూ ఇదిగో మన జీవిత ధర్మాలను నాశనం చేసుకుంటున్నామా? ఈ విరోధి ఎవడైనా సరే దేవుడు ఆఫీసులో అవ్వచ్చు, మన ఇంటికాడ అవ్వచ్చు, మీరు పనిచేసిన కాడ అవ్వచ్చు, మీరు రక్త సంబంధాలు అవ్వచ్చు, ఎవరైనా సరే నీకు డబ్బులు ఎవరైనా ఇవ్వాలా? వాళ్ళు ఇవ్వట్లేదా? ఎవరికి అప్పచెప్పాలంటే దేవుడికి అప్పచెప్పాలి. నువ్వు పాలు చేసుకున్నావు అనుకో, ఆ డబ్బులు మరలా నీకు ఇచ్చేసిన తర్వాత దానికి నువ్వు దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. ఆమె మంచిది అయిపోతుంది, నువ్వేమైపోతావు చెడ్డదానివి. దైవజనమా, ఆ విధంగా మనం ఉండబడతాను ఈ రోజు దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. బైబిల్లో చూస్తున్నా చెప్తున్నా, మరి నువ్వు ఏ ఆలయంలో ఈ ఆలయం ఎలా ఉంటాయి? అపవిత్రమైన నీ ఆలయం ఏమన్నా చూడండి, ఏమంటున్నాడు? నా నామమును పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్టు వారి దానిలో ఏమైనా వస్తువులు ఇస్తున్నారు. ఏమైనా వస్తువులు అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ లిస్ట్ అంతా దేవునికి వేయమైన వస్తువులు. హల్లెలూయా. ఆ వేయమైన వస్తువులు ఉండడం వల్ల నీ హృదయం ఏమవుతుంది? అపవిత్రమైపోతుంది. ఆమె అందుకు ఆయన ఏం చేస్తాను తెలుసారు? ప్రకటన 3 ఆయన హృదయం అనే తలుపుల దగ్గర నిల్చున్నాడు కానీ లోనికి రాలేకపోతున్నాడు. ఆమె నీతో ఆయన భోజనం చేయలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? మామగారింట్లో మనం ఇలా వచ్చాం, మామగారింట్లో కనుక ఎలాగ చచ్చిపోయిందంటే ఇక్కడ ఇంట్లో కూర్చుంటావా? చెప్పండి. రాలేము. ఎందుకని? స్మెల్ మనం తట్టుకోలేము. అలాగే దేవుడి కాడ ఈ ప్రకటన 3:20 ఆయన నీ హృదయం వాటి ముందు నిల్చున్నాడు కానీ, ఆయన తలుపుల దగ్గర నిల్చున్నాడు కానీ నీ హృదయంలోనికి రాలేకపోవడానికి కారణం ఏంటంటే నీలో ఈ కంపంతా ఉంది. ఆమె ఈ పాపం అంతా నీలో ఉంది. అందుకు నువ్వు నీతో భోజనం చేయడానికి ఇష్టపడతలేదు, నీతో ఉండడానికి ఇష్టపడతలేదు. ఆమె అంటారు ఆ కంపంతా మనం వేస్తున్నాం ఈ రోజు మన హృదయం నుంచి తీసివేసింది కాక, మన ఆలయం నుంచి బయట పారవేసింది కాక, మనకు ఆయన ఏమం కంటే చల్లగా ఏ విధంగా అయితే మనం రక్తంతో కడిగి చేసాడో అటువంటి నామంగా మళ్ళా మనం తిరిగి వచ్చును కాక. ఎందుకో తెలుసా? దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చాడు. ఆమె ఫస్ట్ వారం వచ్చేసరికి ఎవరు బతుకుంటామో ఎవరు బతుకుంటామో ఎవరికి గ్యారంటీ లేదు. మన జీవితాలు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే జీవితాలు. మన జీవితం అంటే ఆవిరి వంటిది. ఆ చెట్టు మీద నిలబడిన ఆ నీటి బుడగలాంటిది మన జీవితాలు. అని దేవుడు మనకి ఏం చేస్తాడంటే ప్రతి ఆదివారం మనకి దేవుడు మనతో మాట్లాడుతూ దేవుడు ఏం చేస్తున్నాడు? సర్వీస్ చేసుకోండి, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది. ఇప్పటికైనా మీరు ఈ లోకం ఉన్న ఆలయాలాగా మీరు ఉండొద్దు, ఈ లోకం ఉన్న అన్నిలాగా మీరు ఉండొద్దు, ఈ లోక పాపలు మురుగుతున్న వాళ్ళగా మీరు ఉండొద్దు. మీరు నా రక్తం చేత కడగబడి బిడ్డలు కాబట్టి మీ ఆలయము దేవుని దగ్గర పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గడిచిన కాలం మర్చిపోదాం, గడిచిన స్థితిని మర్చిపోదాం. మనం ఎలా జీవించామో దేవుడికి తెలుసు. ఆయన ఏమనుకుంటున్నాం తెలుసా? ఈ క్షణాన్ని మనం ఎలా అడగడం తెలుసా? అడిగితే అడగతో మాట్లాడి యేసయ్యా నేను తెలుసో తెలియకు తప్పు చేస్తున్నాను. చెప్పండి నాతో. నేను తెలుసో తెలియకు తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు ప్రభా. అయ్యా నన్ను క్షమించు ప్రభా. అయ్యా నన్ను క్షమించు
ప్రభా అడుగుతున్నాను తండ్రి. దేవుడి దగ్గర మనం ఒకవేళ తెలిసి చేసిన దాన్ని క్షమించు ప్రభా. మనం ఏం చేయాలా? నీవు కనుక ఆ మాట అడిగితే దేవుడి హృదయం ఉప్పొంగిపోతుంది. ఆమె ఆ కుమారుడు తెలుసుకుని మరలా నా దగ్గరికి తిరిగి వచ్చాడు. తప్పిపోయిన కుమారులాగా తన మనసును మార్చుకుని మరలా దగ్గరికి వచ్చాడని ఆయన ఏం చేస్తాడు తెలుసా? మరలా నీ ఉంగరాన్ని తొడిగి ఆయన అమ్ముడు పొదల కింద దాచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఆయన ఆలయం నీలో నాలుగు ఏముండాలని కోరుకున్నాడంటే 22వ వచనం చదువుకున్నా చూడండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటు వాటికి విరోధమైన ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ తిరిగివేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట్లో మనం 19:20 ఉన్నాయన్నీ మనం ఏం చేయాలా? సిలివేయబడాలా. ఆమె సిలివి వేసి అక్కడితోనే వేసి ఎలాగైతే దేవా నాకు మీకు అప్పగించుకున్నాడు ఏ విధంగా దేవుడు అన్నాడు, అలాగా మనం ఏం చేయాలా? దేవుని దగ్గర అన్నింటినీ హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన కడగబడిన ఆలయం ఎలా ఉండాలని కోరుకుంటాడంటే ప్రేమతో నింపబడాలంట. అదే ప్రేమ కన్నా శ్రేష్టమైన. అందరు కొన్ని 13 అంటారు. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ. నిజంగా నీ శత్రువుని కనుక నువ్వు ప్రేమిస్తే ఈ రోజు వాళ్ళు మారకపోయినా రేపు ఖచ్చితంగా మారు. అలాగే తెలుసు, నీ కోడలు గయ్యాలి, నీ కోడలు నిన్ను చూడట్లేదు, నీ బిడ్డలు నిన్ను చూడట్లేదు, ఎవరికాడ నిన్ను ప్రేమించట్లేదు. అయినప్పటికీ వాళ్ళు నువ్వు ప్రేమిస్తా ఉంటూ ఒక రోజు ఖచ్చితంగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తూ ఉంటూ చూడు, ఖచ్చితంగా వాళ్ళే వచ్చి ఒక రోజు వచ్చి ఇంకో ఈమె ముద్ద పెడతా మేము వేస్ట్ అనేవాళ్ళని పరమన్నాలతో తీసుకొచ్చి దగ్గర పెడతాడు దేవుడు. హల్లెలూయా. అదే కాకుండా నువ్వు వాళ్ళు దేశించేవనుకో దానివల్ల జయించలేవు. ఆయన హృదయము, ఆయన ఆలయంలో మొట్టమొదటి ఉండవలసింది ఏంటంటే ప్రేమ. అన్నిట్లు చేసి మూర్ఖులు చేసి శత్రువులు చేస్తారు, శత్రువులు మిత్రులుగా. హల్లెలూయా. నీకు శత్రువు అయితే నిజంగా వాడిని ప్రేమిస్తుంటే సామెతలు అంటాడు, వాడిని నేను మిత్రులుగా నేను. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మన హృదయం ఏమైపోయింది అంట? అపవిత్రమైపోయింది. ఇచ్చుకేలు అన్నట్టు మన హృదయాలు ఆయన వైపు తిప్పుకొని మన హృదయాలు ఏం చేయాలా? ఆయన వైపు తిప్పుకొని మన హృదయము ఆయనకి ఒక అందమైన ఆలయముగా మారిపోయింది. నాకు తెలియాలి తెలుసా? రాహేలమ్మ ఈదంతా వెళ్తుంది, సూర్యోదయ గారి వీధంతా వెళ్తుంటే, సత్యోదయ గారి వీధంతా వెళ్తుంటే, సాంబేర్జోని వీధంతా వెళ్తుంటే, సాత్విక్ ఈదంతా వెళ్తుంటే, నేను ఈదంతా వెళ్తున్నా. ఎలా ఉండాలో తెలుసా? దేవుని బిడ్డగా. అంతే తప్ప ఇదేదో ఇది ఆదివారం వెళ్తారా, ఆదివారం వెళ్ళి సోమవారం నోట్లు అంట బూతులురా, ఆదివారం వేసి ఇచ్చిన సోమవారం శనివారం వరకు సీరియల్ వదలరా, సినిమాలు వదలరా, వీళ్ళ జీవితాలు ఇంతేరా అనుకునే వ్యక్తిగా ఉండకూడదు. హల్లెలూయా. ఎలా ఉండదు తెలుసా? ఎప్పుడు కాడ మారబడే నీవు నేను ఎలా ఉండదు తెలుసా? ఈ ఇంట్లో సంగీత సునాద గీతాలు వినబడాలి. ఆమె హల్లెలూయా. ఏమనబడాలా? సువార్త సంగీత సునాద గీతాలు అనబడడం తప్ప అపవిత్రమైనది ఏది కానీ నీ దగ్గర ఉండనే. ఆమె ముందుది ఏమంటాడంటే సంతోషం. ఏముండాలా? నువ్వు సంతోషం ఉన్నావు అనుకో, నిన్ను చూసి వచ్చి అడుగుతాడు, నీ దగ్గర తినడానికి లేదు కదా, ఏ రోజు ఆ రోజు పనికి వెళ్తున్నావు కదా, నీకు ఇంత సంతోషం ఉండడానికి కారణం ఏంటి అని అలా అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది అలా అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలుసా? ఈ సంతోషం అంతా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నేను చేస్తున్న దేవుడు నన్ను సంతోషించుతున్నట్లు సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళు బాధలు ఉంటే ఆ బాధలు మర్చిపోవడానికి మందిరానికి వస్తారు, మందిరానికి వచ్చిన తర్వాత పట్టబడతారు, దేవుడి నామంలో నీ పేరు రాయబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జనమ, మనలు అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు ఫిలిప్పీ 4 ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభునందు సంతోషించుడి. ఆమె వచ్చినప్పుడు
లేనప్పుడు మేము సంతోషంగా ఉండకుండా కనుక వచ్చేది కనుక ఈ రోజు ఈ ఆరాధన జరిగేది కాదు. ఈ విధంగా మనతో దేవుడు మాట్లాడేవాడు కాదు. మన ఆలయం ఏమైపోతుందో మనకు తెలియట్లేదు. ఆమె చూడండి, మన ఆలయం ఎలా అయిపోతుందో తెలుసా? నీవు గనక దళితులు 5-19 జరగవచ్చావంటే ఒక కుస్తీ వేరుడికి కుస్తీ వేస్తే ఆ కుస్తీ ఏం చేస్తారు? రోజు రోజుకి చెప్పాలా తినేస్తారు. కాదంతా తినేసి ఒండు కాళ్ళలాగా అయిపోతారు. మన జీవితంలో కూడా అపవిత్రమైన కార్యాలు కనుక మన ఆలయంలో ఉంటే మన జీవితం రోజు రోజుకి మరణ దగ్గరికి వెళ్ళిపోయి దేవుని రాజ్యానికి వెళ్లకుండా నరకంలోకి వెళ్ళిపోవడానికి సంసిద్ధం అయిపోతాం. హల్లెలూయా. ఈ రోజు వాక్యం కనుక నీవు కనుక మారు మనసు పొంది నువ్వు యూటర్న్ తీసుకోగలిగితే నీలో ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం కనుక ఈ నీలో ఉంటే నువ్వు ఎక్కడికైనా చేయబడేది. హల్లెలూయా. పరలోకంలో దేవుడు ఒకవేళ తీర్పు వచ్చినప్పుడు మనందరం వెళ్ళామనుకో, అప్పుడు దేవుడు పిలుస్తాడు. అలానా ఇంకా ఇదిగో నువ్వేమున్నా లేకపోయినా, నువ్వెవరు తిట్టినా, ఎవరిని ఏదైనా హాని చేసినా వాళ్ళని ఎదురికి చెప్పకుండా ప్రేమించావు. ఇదిగో నీకు గ్రీన్ టిక్ మాట్లాడుతుంది. మనము ఏడు కొరకు మనం చూడాలంటే ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు? క్రీస్తు సంబంధం శరీరం దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివి వేస్తూ ఉన్నారని. హల్లెలూయా. దాని పైన ఏముంటదంటే ఆటపడ్డ తర్వాత వీటి గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇచ్చి వాటిని చేయవారు దేవుని రాజ్యం అని మీతో స్పష్టంగా. దేవుని రాజ్యం అంటే స్వతంత్రించుకోవాలి. కానీ మనం ఇంత చేస్తుంది దేవుని కోసం చెప్పండి. పరలోకంలోకి వెళ్ళాలని, పరలోకంలో కుటుంబం కూర్చోవాలని, దేవునితో మనం సంతోషించాలని మనం ఏం చేస్తున్నాం? ఇంతగా మనం ఇష్టపడుతున్నాం కదా. అటువంటిది ఒకవేళ నీలో కనుక ఇంతకు చెప్పిన ప్రకారము నీ హృదయం కనుక అపవిత్రపరచబడి ఉంటే, నీ ఆలయం అపవిత్రపరచబడి ఉంటే నువ్వు దేవుని రాజ్యం చేరవని దేవుడు ఖచ్చితంగా. ఇది నా మాటలు కదా, దేవుని మాటలు. ఆమె నేనైనా సేవకుడైనా కానీ నాలో కనుక ఒకవేళ అన్నీ ఉంటే నేను కనుక పరలోకానికి వెళ్ళనే. ఒకవేళ 10 కోట్లు పెట్టి మందిరం కట్టేనా, లక్షలాత్మలు లక్షలాత్మలు చర్చలోకి వస్తున్నాయా, అయినా నా హృదయంలో కనుక ఆ గలతీలు 19 వచ్చిన వాళ్ళు కనుక నాలో ఉంటే నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పరలోకానికి. అలానే మన హృదయాలు ఉండవలసింది ఏం చెప్పండి? ఏముండాలా? ద్వేషము. మనలో ఏముండాలంటే మంచితనం ఉండాలి. ఆమె ఏముండాలా? మంచితనం ఉండాలి. మనలో ఏముండకూడదంటే క్రోధము. హల్లెలూయా. మనలో ఇంకేముండాలంటే కక్షలు ఉండకూడదు. చాలా మంది ఉంటాయి, రక్షించబడతాం బాగానే, దేవుడు మందిరానికి వెళ్తాం, ప్రభు బలం తీసుకుంటాం, కానీ మనలో ఏముంటాయి చెప్పండి? కక్షలు. హల్లెలూయా. ఆ కక్షలంతసేపు నువ్వు ఆశీర్వించబడతావా, క్షేపించబడతావా? చెప్పాలా? ఏముంటాయి చెప్పండి రాహిలమ్మ? ఏముంటాయి? క్షేపించబడతాం. ఆమె మనలో ఏముండకూడదు? కక్షలు. ఆమె తెలుసు తెలిప మాట్లాడేది. వాడు దేవుని ఎరగని పెట్టాను. దేవుడు అంటే జ్ఞానం లేని బిడ్డ. మన దేవుని తెలుసుకున్న బిడ్డలం, మన రక్తంతో కరగబెట్టుకున్న బిడ్డలము, ఆయన కృపలో ముందుకు వెళ్తున్న బిడ్డలం. కాబట్టి అది తెలుసో తెలియక చేసాడని మనం ఏం చేయాలా? హల్లెలూయా. హల్లెలూయా. అలా కాకుండా మనం కనుక ఇదే విధంగా ఉంటే మన జీవితం ఎప్పటికీ ఆస్వాదించబడే విధంగా ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన ఆలయంగా ఆలయం ఎలా ఉంది అడుగుతున్నాం. దేవుడు కూడా అదే మాట్లాడుతున్నా. అసలు ఆలయం మన ఆలయం ఎలా ఉంది? ఏ కార్యాలతో అపవిత్రమైపోయారు? ఏ కార్యం అపవిత్రమైపోతుందో నీకు తెలుసు. ఏ కార్యాలతో నీ హృదయం నింపబడిందో నీకు తెలుసు. ఏం చేయాలి? ఆ హృదయాన్ని చింపుకొని ఆ హృదయంలోనికి దేవుడు చెప్పిన మాటలు ఈ హృదయంలో భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. భద్రం చేసుకొని ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రభా నాలో ఇవి ఉన్నాయన, నాలో ప్రభు నీ వాక్యానుసారంగా నువ్వు నాతో మాట్లాడేది అవన్నీ నాలో తొలగించిన ఆయన నాకు శుద్ధానందంగా దయచేయమని దావీదు భక్తులు అడిగినట్టు చేయాలి. చూడడానికి మాట్లాడుతూ కీర్తన 50
దేవా నీ కృప చొప్పున నేను కనికరింపు. ఏం చేయాలా? ఏమడగల? ఏమనుకో ఈ రోజు మనం ఏమనుకో దేవుడు పాత్రలు పెట్టుకొని, దేవా నీ కృప చొప్పున నన్ను నిజమేనాయన నేను రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు కాదు, ఇదిగో ఈ అభ్యంతర కార్యాలన్నీ నా హృదయం ఉండిపోయింది. నా ఆలయము నేను సరైన క్రమంలో లేదయ్యా. నీకు ఇష్టమైన ఆలయంగా నా ఆలయము లేదు ప్రభా. నా ఆలయాన్ని ఇదిగో నేను ఒక్కసారి ఇదిగో నీ పాదాల దగ్గరికి వస్తున్నాను ఆయన. నీ కృప చెప్పున నన్ను పరిణింపుము. నీ వాత్సల్యము బాగుంది చెప్పున నా అతిక్రమమును ఈ అతిక్రమము పిలిచేది డబ్బు చూడలేదు. ఆమె రక్షించబడిన తర్వాత నిన్ను ఈ అతిక్రమను పిలిచేసిన దేవుడు ఎవరంటే దేవుడే. మరలా ఈ అతిక్రమలన్నీ ఒకవేళ తెలుసో తెలియక నువ్వు చేసిన అతిక్రమం తుడిచివేయాలంటే దేవుడు తప్ప మరి ఎవరికైనా తుడిచివేయలేదు. ఆయన ఇసాపుతో కడగల దేవుడు. హల్లెలూయా. ఆ ఇసాపే ఆయన రక్తం. ఆమె ఆ రక్తంతోనే మనం కడగల దేవుడు. హల్లెలూయా. చూడండి, నా దోషములు పోయినట్లు నన్ను బాగుగా అడుగుము, నా పాపము పోయినట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుర్కొన్నది. నీకు కేవలం నీకు విరోధి పాపం చేస్తున్నాను, నీ దృష్టిలో నేను చెడుతనం చేస్తున్నాను. కావున ఆర్థికము నీతి మంతుడిగా అగ్గుపడదు, తీర్పు దేశంలో నేను నిలబడుగా అగ్గుపడదు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఈ ప్రార్థన మనం చేసుకోవాలి. హల్లెలూయా. నన్ను కడిగయ్యా, నన్ను పవిత్రపరిచయ్యా, ఈ రక్తంతో మరణాలను శుద్ధి చేయ్యా. అదేనా ఈ ఆలయంగా నేను చేసుకున్నావు. నీ ఆలయాన్ని నేను పాడు చేశానయ్యా, నా చూపుతో పాడు చేశానయ్యా, నా నాలుగుతో పాడు చేశానయ్యా, నా పాదం ఎల్లగొట్టడానికి వెళ్ళినాయ్యా, నా చేతులు చేయడానికి పనులు చేసినాయ్యా, నా శరీరం పనికి పనులు చేసినాయ్యా, నేను అలా ఉండనయ్యా అని ఈ రోజు ఒక తీర్మానంతో మనం ఈ ప్రాంతం విడిచిపెట్టి మనం వెళ్ళిపెట్టగా మనం ఉండాలి. హల్లెలూయా. అలా కాకుండా ఇప్పుడు కనుక అదే విధంగా కనుక అదే పాపముతో అదే విధంగా నువ్వు గలతీ రాసిన 19 వచ్చిన ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటే నీవు దేవుని రాజ్య స్వతంత్ర వాడిగా ఉండవని దేవుడు స్పష్టంగా పలికాడు. హల్లెలూయా. మరి నువ్వు దేవుడు స్వతంత్ర రాజ్యంగా నువ్వు ఉండాలి అంటే, దేవుని బిడ్డగా నువ్వు పరలోకంలో కుడిపార్శ్వన కూర్చోవాలి అంటే నీవు నేను ఎలా అయిపోవాలంటే గలతీలు 5:2 మారిపోవాలి. మనలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి, మనలో ఏముండాలంటే మంచితనం ఉండాలి. మూడోది ఏంటంటే ఆయన దయాలతో మనము పెంచే వాళ్ళగా మనం జీవిస్తాం. ఆ విధంగా కనుక నీవు నేను జీవిస్తే ఖచ్చితంగా రోజు వస్తుంది. అదే ఆయన రాకడికి ఎత్తబడినప్పుడు నీ కొరకు ఏ బుక్ సాక్షి అనే మోషేకి ఇల్లందరూ నమ్మకస్తున్నట్టు, దావీదుకి ఈయన బౌద్ధుడు అన్నట్టు ఈ కొరకు నా కొరకు సాక్షులు దేవుడు ఇస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు నాకేం చేయాలా? సాక్షులు. మనుషులు సాక్ష్యం కాదు. ఆమె ఈ రోజు నుంచి అంటున్నాను, నువ్వు దేవుని మందిరానికి ఒక క్రమంగా రావాలి. ఆమె దేవునికి ఇచ్చే విషయంలో, దశమ భాగం విషయంలో అది దొంగిలించే బిడ్డగా మనం ఉండకూడదు. ఆమె నేను అంటాను, మీకు ఏదైతే దేవుడు ఇస్తున్నాడు, ప్రభుత్వం దాన్ని ఇస్తున్నాడా, ఒకవేళ పెన్షన్ వస్తుందా, దాంట్లో మొట్టమొదటి ఎవరు తీయాలా? సత్యవతిగా అంటే నాకు అదే నచ్చుతుంది. ఇంత అద్దులో వచ్చినా సరే ఆ అద్దులో దశమ భాగం తీసి డబ్బాలో పెట్టి అలా అయ్యగారు వచ్చేంత వరకు కాడ ఆయన కోసం దాస్తారా. కింద డబ్బు లేవు కదా తినేది అంటాను. మనం తినేయటం వల్లనే మన హృదయం ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. మన ఆరోగ్యం ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. అందుకే ఈ రోజు మనం అప్పుల్లో కూరికిపోతాం. ఆమె వ్యాధుల్లో కూరికిపోతున్నాం, భయంకరమైన శోధంలో కూరికిపోతున్నాం. బిడ్డలా ఏ విషయంలో కూడా మనం దేవుడు ఇచ్చిన ఆలయాన్ని పాడు చేసే వ్యక్తులుగా ఉండకూడదు. ఆమె మందిర విషయంలో పాడి మందిరకు వచ్చే విషయంలో మన ఆలయాన్ని పాడు చేసుకోవడం. ఒక్క ఆదివారం మానేసి మనం ఆలయం ఏం చేసుకున్నట్టు చెప్పండి? ఆలయం పాడు చేసుకున్నాం. రెండోది, ఆయన ప్రభు బలం మానేస్తే మనం మా ఆలయాన్ని ఏం చేసుకున్నట్టు పాడు చేసుకున్నాం. ఆయనకి ఇచ్చే విషయంలో నీవు దొంగిలించేదానుకుంటే మన ఆలయాన్ని ఏం చేసుకున్నట్టు. దేవ మందిరానికి రామంటే ఏదో అబద్ధాలు చెప్తావు. అబద్ధం చెప్తున్నావు అంటే ఎందుకు రాలేదమ్మా ఆదివారం అంటే నువ్వేం చెప్తున్నావు? ఏదో ఒక సాకు అంటారు. మందిరం రావడానికి అనేక సాకులు చెప్తావు. ఆ సాకులన్నీ నాకు తెలియపోవచ్చేమో కానీ మనం ఎక్కడ కాదా మన ఆలయాన్ని అపవిత్రం చేసుకొని వెళ్ళగా మనం ఆమె మన ఆలయాన్ని ఎలా ఉంచుకోవాలి తెలుసా? పవిత్రముగా, పరిశుద్ధంగా, నిష్కళంకంగా మన రక్తముతో ఏ విధంగా అయితే దేవుడు పవిత్రంగా ఉన్నాడు అటువంటి గొప్ప దేవుడు మనకు దయచేయని కాక
ఆమె అంటాను. ఇన్ని సంవత్సరాలు మనం ఎలా మర్చిపోతాం. ఈ 2020 6 నెలల వరకు ఎలా బతికేమో మనం మర్చిపోతాం. దావీదు భక్తుడు అన్నట్టు 50 కీర్తన చెప్పిన ప్రకారము, దేవా నన్ను కడుగు, నన్ను బాగు చేయి, ఆర్థికంగా నాకు తెలిసి ప్రభా, ఇంకా మళ్ళా ఎన్నడికి ఇంకా జీవితం జీవించరయ్యా. ఈ ఆలయం నీ ఆలయం అయ్యా, ఈ ఆలయం నీ కొరకు జీవిస్తానయ్యా, ఈ ఆలయంకి ఏ అపవిత్రాలు రాకూడదయ్యా. అయ్యా నీవు ఏ విధంగా అయితే జీవించావో అటువంటి ఆ విధంగా నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుని వెళ్ళే విధంగా బిడ్డలు మన ముందులే కాక. ఆమె ప్రియమైన దైవజనమ, ఈ రోజు మన ఆలయం పాడైపోయిందేమో. దేవుడు అంటున్నాడు, మరలా నేను దాన్ని కడతాను. ఆమె ఏమంటున్నాడు, మరలా నేను దాన్ని కడతాను. కట్టడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నిజంగా కట్టబడే వ్యక్తిగా ఉండాలనుకుంటే లేచి నిలబడి, అయ్యా ఇదిగో ఆ ఆలయాన్ని మరలా కట్టయ్యా. ఒకప్పుడు నేను ఎంతో పవిత్రంగా లేచి పడతాం, నా ఆలయాన్ని కట్టయ్యా. అయ్యా నా ఆలయాన్ని మరలా నేను నూతన పరిచి ప్రభా. చూడండి, ఇల్లు పాడైపోతే, ఇల్లు కనుక ఎల్లేసిన పాడైపోతే ఎవరికైతే అలా ఎల్లేసి నూతన పరుచుకుంటారు. అలాగా వాక్యంలో నీ హృదయాన్ని వాళ్ళు నూతన పరుచుకుంటారు. ఒక కొత్త వస్తువు కనుక తిరిగి వెళ్ళాలి ఈరోజు. ఒక కొత్త వస్తువు కనుక తిరిగి వెళ్ళాలి ఈరోజు. ఒక కొత్త వస్తువు కనుక తిరిగి వెళ్ళాలా. దేవునికి ఇష్టమైన వస్తువు కనుక తిరిగి వెళ్ళాలా. ఆ పాడైపోయిన ఆలయం లాగా వెళ్ళకూడదు ఈరోజు. ఒక తీర్మానంతో వెళ్ళాలి బిడ్డ. ఈ రోజున నీలో నువ్వు ప్రార్థన చేసుకో. నీలో ఏ కార్యాలు ఉన్నాయో ఆ కార్యాలన్నీ మానేయాలయ్యా. ఆ కార్యాలన్నీ మర్చిపోవాలయ్యా. ఆ కార్యాల ద్వారా అయ్యా నా ఆలయం పాడైపోకూడదయ్యా. మార్చి ప్రభుత్వం ప్రార్థన చేసుకో. దావీదు భక్తులు చేసిన ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నీవు వచ్చిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నువ్వు వచ్చే రాని ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నీ మనసు ఎలా ఉందో దేవుడు తెలుసు. నీవు ఎటువంటి దానమో దేవుడు తెలుసు. నీ పరిస్థితి ఎటువంటిదో దేవుడు తెలుసు. ప్రతి విషయంలో దేవుడి దగ్గర విజ్ఞాపన చేత దావీదులాగా ఈరోజు అందరికీ ప్రార్థన చేసుకున్నాం. కొన్ని విషయాలు దేవుడితో మాట్లాడాడు. ప్రతి విషయం గురించి దేవుడు మాట్లాడుతూ సేవలో వాడాలి మాట్లాడిన శరీర క్రియమైన ఉంటే వాటిని పరిశుద్ధమైన అయా తండ్రి ప్రభావం మాట్లాడేందుకు కలహములు నాటు బట్టి ఏదున్నా కన్నా ప్రభావం తొలగించండి నా ప్రభానైనా. అయా తండ్రి నైనా తల్లి ఆత్మ ఫలాలు ప్రభానైనా మా హృదయంలో దయచేయండి నా ప్రభా. అయా తండ్రి నా ప్రభానైనా పాదం వరకు తాకండి నా ప్రభానైనా. అయా తండ్రి నా ప్రభానైనా అయా నా ప్రభానైనా ఈ తలని మీరు తాకండి నా ప్రభానైనా. అయా తండ్రి ప్రభానైనా తండ్రి అయా వ్యర్థమైన ఆలోచనలు ఎవరి ఆ మైండ్ లో తీసివేయండి నా ప్రభానైనా. అయా తండ్రి చూడకుండా కళ్ళని కాకండి ప్రభా. పవిత్ర పరచండి నా ప్రభా. వినుకోండి చెవులు పవిత్ర పరచండి నా ప్రభానైనా. అయా నాలుకలు ముట్టండి నా ప్రభా. వ్యర్థమైన మాట్లాడకుండా నాలుకలు పవిత్ర పరచండి నా ప్రభా. అయా నోటిని మీరు ముట్టండి నా ప్రభానైనా. అయా వ్యర్థమైన ఏది ఆ నోట్లో వెనుకుండా పవిత్ర పరచండి నా ప్రభానైనా. అయా తండ్రి ప్రభానైనా అయా తండ్రి ప్రభానైనా అయా శరీరాన్ని తాకండి నా ప్రభానైనా. నీ కొరకు వాడే విధంగా నా ప్రభా. అయా తండ్రి ప్రభు శరీరంతో చేసిన పాపాలు ఏమి చెంగడ ప్రభు పవిత్ర పరచండి నా ప్రభానైనా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చేస్తాయా. అయా ఇప్పుడు బిడ్డ ఏదైనా తెలిసి తెలియక నా ప్రభానైనా నీ దేహాన్ని ప్రభు నీ ఆలయం పాడు చేసినట్లయితే నా ప్రభానైనా రైతును
క్షమించండి నా ప్రభానైనా, పవిత్రపరచండి నా ప్రభానైనా, పరమదేవుడు నా ప్రభానైనా, ప్రేమను కలగచేయండి నా ప్రభా. ఆయన శ్రేష్టమైన ప్రేమ అంటున్నావు నా ప్రభా. ఆ ప్రేమతో మీరు నింపండి నా ప్రభానైనా. ఆయన ఇదిగో నా ప్రభా హృదయం తల్లిపోతున్న సత్యచిన్నారన్న ప్రభానైనా. ఆయన నీతో కలిసి భోజనం చేస్తే వారికి ఉండడానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనములు స్తోత్రము చెల్లించుకున్న గొప్ప దేవా. అయా విత్తమైన వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింపచేయండి నా ప్రభానైనా. మంచి నిలబడిన విత్తనంలాగా వారి హృదయంలో ఫలించడానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్న గొప్ప దేవా. అయా తల్లి నీకు స్తోత్రాలు యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా అయా నిన్ను విడిచిపెట్టే వారు కాకుండా నా ప్రభునైనా, అయా వారి జీవితాన్ని మార్చుకొని నా ప్రభునైనా, అయా తల్లి ప్రభు ఇదిగో నా ప్రభు నేను ఘనపరిచే వారిగా ఉండడానికి కృపను దయచేయండి నా ప్రభా. అయా తండ్రి ఇదిగో నా ప్రభునైనా, ఈ శరీరం నా ప్రభునైనా నువ్వు పెట్టింది కాబట్టి నా ప్రభా. అయా ఇదిగో పరిశుద్ధాత్మ ఆలయముతో మాట్లాడుతున్నావు నా ప్రభానైనా. అయా సహాయం చేయండి నా ప్రభానైనా. ఈ రోజు నుంచి నా ప్రభానైనా అయా ఈ దేహాన్ని నా ప్రభుని ఆలయంగా మనసుకొని నా ప్రభా. అయా ఇదిగో నా ప్రభుని ఆరాధిస్తూ అయా నిజమైన క్రైస్తవులను బ్రతకడానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీవే నా ప్రభానైనా. అయా తండ్రి ప్రభ ప్రతి హృదయంలో కార్యం చేయండి నా ప్రభా. వారి హృదయంలో నా ప్రభ నూతన ఆలోచన నూతన తలంపులు మీరు దయచేయండి నా ప్రభా. వ్యక్తమైన ఆలోచనలను తొలగించండి నా ప్రభునైనా. పరిశుద్ధాత్మ దేవాన్ని కార్యం స్వయం పొందుకోండి నా ప్రభునైనా. వాక్యాన్ని ప్రతి హృదయంలో మొలగింప చేసిన ప్రభ మంచి పడిన విత్తనంలో వారి ఫలించిన ప్రభునైనా. నీ కొరకు నా ప్రభునైనా వాడిని దయచేయండి. వేస్తున్నాము నడుచున్నాము తండ్రి. లైవ్ లో చూస్తున్న బిడ్డలు కూడా యేసు నామములో ఎంతమంది అయితే లైవ్ లో చూసారో ప్రభా. అయ్యా ఇదిగో నేను ఎవరైతే నేను తన తప్పులో వస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా నేను నూతనపరిచి వాళ్ళు నేను ఆలయాన్ని నీ కొరకు వాటాన్ని గ్రహించాలి. అలాగే నేను ఇదిగో నేను ప్రభా ఎంతమందికి అయితే నేను అయ్యా గర్భఫలాలు లేవు, గర్భఫలం నేను ప్రతి బిడ్డకి గర్భాలను మీరు దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకి ఉద్యోగాలు మీరు దయచేయండి. అనారోగ్యమైన బిడ్డలు మీరు స్వస్థపరచండి. అయ్యా ఇదిగో ఆర్థిక ఇబ్బందుల వాళ్ళ నుంచి విడుదల మీద దయచేయండి ప్రభా. ప్రభు ఇదిగో నేను ప్రభు చదువుకున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వాళ్ళ ప్రయాణంలో మీరు చూడండి. అయ్యా ఇదిగో మంచి తెలివిని జ్ఞానం మీరు దయచేయండి నాయన. అయ్యా ప్రభు ఇదిగో నేను అయ్యా దూర విదేశాల్లో ప్రభు ఉన్న బిడ్డలు మీరు దీవించండి నాయన. వాళ్ళు చేస్తున్న పరిపాట్లో మీరు తోడును ప్రభు. నీ బలముని మీ శక్తిని మీరు దయచేయండి నాయన. అయ్యా ఎంతమంది నైనా పని నిమిత్తం ప్రభా ఇదిగో నేను బయట కంట్రీస్కి వెళ్ళారైనా అయ్యా వాళ్ళతో పాటు మీరు ఉండినైనా అయ్యా ఇదిగో నీ ఆరోగ్యాన్ని బలం మీద శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ఆఖరి ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి గ్రామాన్ని ప్రభు నీ ఆదుల్లో తీసుకోండి నాయన. అయ్యా నీ కొరకు నిలబడటానికి కృపను అనుగ్రహించండి నాయన. ప్రతి సేవకుని మీరు దీవించని మీరు ఆశీర్వదించండి నాయన. మా బొమ్మటి వారిని మీరు దీవించని మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా ఇంకో సంవత్సరానికి దీవించని మీరు ఆశీర్వదించండి పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా నాకు ఇచ్చిన ప్రతి గ్రామాన్ని ప్రభావ విజయవాడని కానీ భూసరస్కాన్ని కానీ ప్రభావ వనపట్నం ఆయన అయ్యా అంగళూరునైనా ప్రతి గ్రామాన్ని మీరు దీవించని మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా ఇదిగో ఎంతమందికి ఈ రోజు బిడ్డలు రాలేకపోయారో ప్రభావ. అయ్యా ఇదిగో నేను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తప్పిపోయిన ప్రతి గొర్రెని మీరు నడిపించమని ప్రభావ. అయ్యా ఇదిగో నేను దేనిని చూడకుండా ప్రభావ అయ్యా నీ కొరకు ముందుకు ఆయన రావడానికి అనుగ్రహించమని. ఇప్పుడు వరకు నేను ఎందుకు పనికిరాని పాత్ర వాడుకున్న దేవాన్ని చేస్తూ ఎందుకు పనికిరాని పాత్ర వాడుకున్న దేవాన్ని చేస్తూ ఆలయం నీ కొరకు అయ్యా ఇదిగో శ్రేష్టమైన పాత్రగా శ్రేష్టమైన మందిరముగానైనా అయ్యా మలుచుకోవడానికి ఇచ్చిన ఈ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చి ప్రభా ఆ విధంగా జీవించకున్నాయి అది మీరే దయచేయమని నాయన గొప్ప సాక్షిగా నిలబడటానికి కృపణమని అక్కడ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని